తాడికొండ నియోజకవర్గం తూళ్లూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ హోంమంత్రి అభ్యర్థి మేకతోటి సుచరితతో కలిసి పాల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నాకంటూ ఒక పేజీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటికీ ఎప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజల జీవితాలు బాగుపడేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఆయన సంక్షేమ పథకాలు అందుకొని ఏ ఒక్క ప్రజా లేదు. వారు ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నారు, నా నుంచి మీకు మేలు జరిగిందంటేనే నన్ను ఆశీర్వదించండి అని. ఇంత దమ్ముగా చెప్పే నాయకుడు కానీ, నాయకత్వం కానీ, పార్టీ కానీ ఈ భారతదేశ చరిత్రలో నేను మంచి చేసి ఉంటేనే నాకు సపోర్ట్ చేయమని చెప్పి ఏ నాయకుడు ఇంతవరకు నేనైతే చూడలేదు. అలాంటి దమ్మున్న నాయకుడు, ఈ పేద ప్రజల పక్షాన పోరాడే నాయకుడు, అలాంటి నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ పేద ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. నన్ను జిల్లా అధ్యక్షుడిగా సీఎం గారు ఆశీర్వదించి పంపించిన తర్వాత ఈ 7 నియోజకవర్గాల్లో తిరిగిన సందర్భంలో ఎక్కడ చూసినా కానీ ప్రజాగళం ఒకటే వినిపిస్తూ ఉంది, మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోబోతూ ఉన్నాము అని. తప్పనిసరిగా ప్రజల అభీష్టం మేరకు 2024 జూన్ 4 తర్వాత వారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా తాడికొండ నియోజకవర్గంలో సుచరితమ్మ మాజీ హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ అభ్యర్థిగా వచ్చిన తర్వాత 2500 పెన్షన్ని 5000 చేయించి సీఎం గారిని ఒప్పించి ఇక్కడ పేద ప్రజల ఇబ్బందుల్ని సీఎం గారికి తీసుకెళ్తే ఇమ్మీడియట్లీగా సీఎం గారు దానికి స్పందించి వారి మాటని కాదనకుండా ఇక్కడ వారి కోసం చేసిన దాన్ని ఇక్కడ ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పేద ప్రజల కోసం రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలు ఎన్ని కారుకోతలు కూసినా, చంద్రబాబు నాయుడు అది చెంటు కంపు కొడుతుందన్నా కానీ వారికి పేద ప్రజలకి ఒక నివాసం కల్పించేదానికి 32,000 స్థలాలు, 32,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే ప్రాంతం ఇది. ఇక్కడ పేద ప్రజలంతా కూడా ఈ నియోజకవర్గంలో మనకి వేరే ఏం అవసరం లేదు. కూడు, గుడ్డ, విద్య, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఆలోచనల్ని ఆచరణలో పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే మన ఆత్మగౌరవ నినాదాన్ని తప్పనిసరిగా ఈ ప్రపంచానికి సాటి చెప్పే విధంగా మరో అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ఫ్యాను గుర్తు మీద 2 బటన్స్ నొక్కి, 1 సుచరితమ్మని, 2 కిలా రోసే గారిని ఈ పార్లమెంటు నుండి, ఈ జిల్లా నుండి మనం అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపించాలని కోరుకుంటూ, అలాగే 7 నియోజకవర్గాలు పార్లమెంటు తప్పనిసరిగా మనం గెలవబోతా ఉన్నాం. మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, మనకున్నాయి కానీ మన జిల్లాలో అన్నిటికీ మనం విజయం సాధించబోతా ఉన్నామని ఈ సందర్భంగా